హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి మీరు సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. టుడే వీడియోలో మనం రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ప్రెసిడెంట్ ఎలక్షన్కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఆల్రెడీ నేను రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అలాగే రిలేటెడ్ ఆర్టికల్స్తో ఒక వీడియో, అలాగే మనకి ద్రౌపది ముర్ము గారు ఎవరైతే రాష్ట్రపతిగా ఎన్నికయ్యారో సో మనకి ద్రౌపది ముర్ము గారికి సంబంధించిన ముఖ్య అంశాలతో ఒక వీడియో, అలాగే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి కూడా ఒక వీడియో, ఆల్రెడీ 3 వీడియోస్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరన్నా చూడాలంటే ఖచ్చితంగా 3 వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఆ వీడియోస్ లింక్స్ అనేవి మీకు పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర కింద డిస్క్రిప్షన్లోనూ ప్రొవైడ్ చేస్తాను. సో చూడని వాళ్ళు మిస్ అవ్వకుండా తప్పకుండా అయితే వీడియోస్ అయితే చూడడానికి ప్రయత్నించండి. ఓకే, ఇక ఈరోజు వీడియోలో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసరికి హూ ఈజ్ కండక్టెడ్ ద ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా? భారతదేశంలో రాష్ట్రపతి ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు? ఓకే, ఆన్సర్ వచ్చేసరికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. భారత ఎన్నికల సంఘం ఏదైతే ఉందో ఇది మనకి భారతదేశంలో రాష్ట్రపతి ఎన్నికలను ప్రెసిడెంట్స్ ఎలక్షన్స్ అయితే నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ 16th ప్రెసిడెంట్ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్. సో 16వ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారి ఎవరు? ఓకే, ఆన్సర్ వచ్చేసరికి రాజ్యసభ సెక్రటరీ జనరల్. ఓకే, మనకి రాజ్యసభ సెక్రటరీ జనరల్ అయిన పీసీ మోడీ లేదా ప్రమోద్ చంద్ర మోడీ ఎవరైతే ఉన్నారో ఈయన మనకి 16వ రాష్ట్రపతి ఎన్నికలు అంటే 2022లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారిగా అయితే ఉన్నారు. సో మనకి ఆల్టర్నేటివ్గా ఒకసారి జరిగే ఎన్నికలకు లోక్సభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా ఉంటే మరొకసారి మనకి రాజ్యసభ సెక్రటరీ జనరల్ అయితే మనకి రిటర్నింగ్ అధికారిగా ఉంటారు. లాస్ట్ టైం రాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు మనకి లోక్సభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు కాబట్టి ఈసారి మనకి రాజ్యసభ సెక్రటరీ జనరల్ అయితే రిటర్నింగ్ అధికారిగా అయితే ఉండడం జరిగింది. సో చాలా మందికి ఇంకొక డౌట్ కూడా ఏంటి అంటే మనకి ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు 15వ రాష్ట్రపతి 15th ప్రెసిడెంట్గా అయితే ఎన్నికయ్యారు కదా, మరి 16వ అని ఎందుకు ఇక్కడ మెన్షన్ చేసాము అంటే సో జనరల్గా మనకి పర్సన్స్ వైజ్గా కౌంట్ చేసుకున్నట్లయితే కనుక ఇవి 15వ రాష్ట్రపతి ఎన్నికలే. సో ద్రౌపది ముర్ము గారు మనకి 15వ రాష్ట్రపతిగా అయితే ఎన్నికయ్యారు. కాకపోతే మనకి ఎలక్షన్స్ అనేవి చూసుకున్నట్లయితే ఎన్నికలు అనేవి చూసుకున్నట్లయితే సో మొట్టమొదటిసారిగా రాష్ట్రపతిగా ఎన్నికైన మనకి రాజేంద్ర ప్రసాద్ గారు మనకి 2 సార్లు అంటే ఫస్ట్ ఇయర్ తర్వాత రెండో టర్మ్ కూడా మనకి రాష్ట్రపతిగా అయితే ఎన్నికవడం జరిగింది. అంటే ఎలక్షన్స్ కౌంట్ చేసుకుంటే కనుక ఇది 16వ ఎలక్షన్స్ అనేవి 16వ రాష్ట్రపతి ఎన్నికలు. అలా కాకుండా మనకి రాష్ట్రపతులు పర్సన్స్ లెక్క పెట్టుకుంటే కనుక మనకి ద్రౌపది ముర్ము గారు అయితే 15, రాజేంద్ర ప్రసాద్ గారు 2 సార్లు ఎన్నికవడంతో మనకి సో ఇది 16వ రాష్ట్రపతి ఎన్నికలు అయితే మనకి అవడం జరిగింది. అది క్లారిఫికేషన్ అనేది. సో ద్రౌపది ముర్ము గారు మాత్రం 15వ రాష్ట్రపతి 15th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే. కానీ ఎన్నికలు మాత్రం కౌంట్ చేసుకుంటే ఇది 16వ ఎన్నికలు అయితే అవడం జరుగుతుంది. అలాగే నీలం సంజీవ్ రెడ్డి గారు అయితే ఒకసారి మనకి ఇనానమస్గా కూడా ఎన్నికవడం అయితే జరిగింది. రాజేంద్ర ప్రసాద్ గారు 2 సార్లు ఎన్నికైన తర్వాత సో ఆయన ఏం చెప్పారంటే ఒకే పర్సన్ మళ్ళీ ఎన్నికైతే బాగోదు కదా, సో కొత్త రాట్స్ అనేవి రావాలంటే కొత్త పర్సన్స్ అనేవి వాళ్ళు రావాలని చెప్పి ఆయన చెప్పడంతో ఆయన మాట మీద గౌరవంతో తర్వాత నుండి కూడా రాష్ట్రపతి ఎన్నికలుగా అందరూ కూడా ఒకసారి అయితే మనకి పోటీ చేయడం అయితే జరుగుతుంది. సో ఇదైతే క్లారిఫికేషన్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ ద మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? సో భారతదేశంలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల విధానం అనేది మనం ఏ దేశం నుండి మనకు తీసుకోవడం జరిగింది? ఓకే, మనకి రాష్ట్రపతి ఎన్నికలు అనేవి ఏ దేశం నుండి మనం గ్రహించామంటే ఐర్లాండ్ దేశం నుండి అయితే మనం గ్రహించడం జరిగింది. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా కండక్టెడ్ అండర్ విచ్ యాక్ట్? భారతదేశంలో రాష్ట్రపతి ఎన్నికలు మనకి ఏ చట్టం ప్రకారం జరిగాయి? ఓకే, మనకి ఏ చట్టం ప్రకారం జరిగాయంటే ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ 1952 యాక్ట్. ఓకే, 1952 చట్టం మనకి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం ప్రకారం మనకి రాష్ట్రపతి ఎన్నికలు అయితే జరగడం జరిగింది. నెక్స్ట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ద పవర్ ఆఫ్ పార్డనింగ్ అండర్ విచ్ ఆర్టికల్? మనకి భారత రాష్ట్రపతికి ఏ ఆర్టికల్ ప్రకారం క్షమాభిక్ష చెప్పే అధికారం ఉంది? ఓకే, ఆన్సర్ అనేది ఆర్టికల్ 72. ఓకే, ఆర్టికల్ 72 ప్రకారం రాష్ట్రపతికి మనకి క్షమాభిక్ష పెట్టే అధికారం అయితే ఉంటుంది. మీరు చాలా మూవీస్లో అయితే చూసే ఉంటారో మనకి ఉరిశిక్ష ఖైదీ ఎవరైతే ఉంటారో మనకి ఫైనల్గా రాష్ట్రపతి క్షమాభిక్షకి అయితే అప్లై చేసుకుంటే కనుక సో రాష్ట్రపతి పరిశీలించి ఓకే చేస్తే కనుక అతనికి క్షమాభిక్ష అయితే మనకి విధించడం అయితే జరుగుతుంది. లేదు అంటే ఉరిశిక్ష అయితే వేస్తారు. సో ఇన్ కేసు రాష్ట్రపతి క్షమాభిక్ష పెడితే కనుక అతనికి ఉరిశిక్ష అయితే రద్దు చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ హూ సర్వ్డ్ యాజ్ ద 14th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? భారతదేశానికి 14వ రాష్ట్రపతిగా ఎవరు పనిచేశారు?
ఓకే. ఆన్సర్ వచ్చేసరికి రామ్‌నాథ్ కోవింద్. ఓకే. మనకి ద్రౌపది ముర్ము గారు ఎన్నిక అవ్వకముందు సో, మనకి రామ్‌నాథ్ కోవింద్ గారు అయితే మనకి ప్రెసిడెంట్‌గా రాష్ట్రపతిగా ఉన్నారు కదా! ఈయన 14వ రాష్ట్రపతిగా అయితే పనిచేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ రిలేటెడ్ ప్రెసిడెంట్స్ ఆత్. ఓకే. భారత రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఆర్టికల్ ఏది? ఓకే. ఆత్ రిలేటెడ్ ఆర్టికల్. ఓకే. ఆన్సర్ వచ్చేసరికి ఆర్టికల్ 60. ఆర్టికల్ 60 అనేది మనకి సో, రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఆర్టికల్ అనేది. ఆర్టికల్ రిలేటెడ్ టు ప్రెసిడెంట్. ఓకే. రాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్స్ ఏవి? ఓకే. రాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి అంటే ఆర్టికల్ 52 నుండి 62 దాకా ఉన్న ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి రాష్ట్రపతి ఎలక్షన్‌కి సంబంధించినవి. హూ కెనాట్ ఓట్ ఫర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతికి ఎన్నికల్లో ఎవరు మనకి ఓటు వేయడానికి అవకాశం లేదు. ఎవరు ఓటు వెయ్యలేరు. ఓకే. ఆన్సర్ వచ్చేసరికి ద నామినేటెడ్ మెంబర్ ఆఫ్ ఈదర్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే. సో, మనకి రాష్ట్రపతి కొంతమందిని నామినేట్ చేస్తూ ఉంటారు కదా! అంటే మనకి డైరెక్ట్‌గా మనకి సో, ఎంపీ కింద మనకైతే రాష్ట్రపతి కొంతమందిని నామినేట్ చేసే అధికారం అయితే రాష్ట్రపతికి ఉంటుంది. రీసెంట్‌గా మనకి విజేంద్ర ప్రసాద్ గారిని, ఇళయరాజా గారిని ఓకే. ఇలా కొంతమందిని నామినేట్ చేశారు కదా! అటువంటి నామినేట్ చేయబడిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి ఈదర్ హౌస్ రాజ్యసభ గానీ, లోక్‌సభ గానీ వాళ్ళు మనకి ఓటు వేయడానికైతే వాళ్ళకి అవకాశం అయితే ఉండదు. నెక్స్ట్ వాట్ ఈస్ ద మినిమం ఏజ్ టు కంటెస్ట్ ద ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో రాష్ట్రపతి ఎన్నికలలో పోటీ చేయడానికి కనీస వయసు ఎంత? ఓకే. ప్రెసిడెంట్ ఎలక్షన్‌లో మనకి పోటీ చేయాలంటే రాష్ట్రపతి ఎన్నికల్లో కనీస వయసు మినిమం 35 సంవత్సరాల వయసు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో, మనకి సో, ఈ ఏదైతే ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ ఉంటాయో రాష్ట్రపతి ఎన్నిక అవ్వడానికి గల అర్హతలు క్వాలిఫికేషన్ ఫర్ ద ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్‌కి సంబంధించి మనకి చెప్పే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 58. ఆర్టికల్ 58 అనేది అయితే మనకి దీనికి సంబంధించి అయితే మనకి చెప్పడం జరుగుతుంది. ఓకే. సో, రాష్ట్రపతి అవ్వాలంటే కనీస అర్హతలు ఏంటి అంటే 35 ఏళ్ళు నిండి ఉండాలి. భారత పౌరసత్వం ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అలాగే ఓటు హక్కు కలిగి ఉండాలి. పోటీకి దిగే సమయంలో ప్రభుత్వంలో పనిచేస్తూ ఉండకూడదు. అంటే ఇతర పదవుల్లో ఎటువంటి వాటిలో కూడా పనిచేస్తూ ఉండకూడదు. అలాగే 50 మంది ఎలక్టరల్ కాలేజీ మద్దతు అయితే ఉండాలి. అంటే ఒక 50 మంది మనకి నామినేట్ చేస్తే మనకి 50 మంది ప్రపోజ్ చేస్తే 50 మంది అయితే బలపరచాల్సి అయితే ఉంటుంది. సో, ఈ అర్హతలన్నీ కూడా ఉన్నట్లయితే కనుక మనకి రాష్ట్రపతికి అయితే పోటీ అయితే చేయొచ్చు. ఓకే. ప్రెసిడెంట్ ఎలక్షన్ మెథడ్. ఓకే. మనకి రాష్ట్రపతి ఎన్నికలు జరిగే పద్ధతిని ఏమంటారు? లేదా రాష్ట్రపతి ఎన్నికలు ఏ పద్ధతి ప్రకారం జరుగుతాయి? ఓకే. ఆన్సర్ వచ్చేసరికి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ మెథడ్. ఓకే. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ మెథడ్‌లో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయితే జరుగుతాయి. ఓకే. తెలుగులో నైష్పాతిక ప్రాతినిధ్య పద్ధతి అని అయితే అంటారు. నెక్స్ట్ ఇన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ విచ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ ఎమ్మెల్యే ఓటు వాల్యూ. ఓకే. మనకి రాష్ట్రపతి ఎన్నికల్లో అత్యధిక ఎమ్మెల్యే ఓటు కలిగి ఉన్న రాష్ట్రం ఏది? ఓకే. ఆన్సర్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ స్టేట్ 208 ఓటు వాల్యూని అయితే మనకి ఎమ్మెల్యే ఓటు వాల్యూని అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయితే కలిగి ఉంది. సో, మనకి హైయెస్ట్ ఎమ్మెల్యే ఓటు కలిగిన రాష్ట్రం ఏది అంటే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్. అలాగే మనకి హైయెస్ట్ ఉన్నప్పుడు లోయెస్ట్ కూడా ఉంటుంది కదా! ఇన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ విచ్ స్టేట్ హ్యాస్ ద లోయెస్ట్ ఎమ్మెల్యే ఓటు వాల్యూ. రాష్ట్రపతి ఎన్నికల్లో ఏ రాష్ట్రం మనకి అత్యల్ప ఎమ్మెల్యే ఓటు విలువను కలిగి ఉంది? ఆన్సర్ సిక్కిం. ఓకే. సో, 7 సిక్కిం మనకి 7 ఎమ్మెల్యే ఓటు వాల్యూని అయితే కలిగి ఉంది. లోయెస్ట్ మనకి సో, స్టేట్ ఏది అంటే సిక్కిం. ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఏపీ ఎమ్మెల్యే ఓటు వాల్యూ. రాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క ఎమ్మెల్యే ఓటు విలువ ఎంత? ఆన్సర్ 159. అలాగే ప్రెసిడెంట్ ఎలక్షన్ టీఎస్ ఓటు వాల్యూ. రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క ఎమ్మెల్యే ఓటు విలువ ఎంత? ఆన్సర్ 132. ఇన్ ద ప్రెసిడెంట్ ఎలక్షన్ ఓటు వాల్యూ కాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ విచ్ ఇయర్ సెన్సెస్. మనకి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు విలువ ఏ సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం లెక్కించబడుతుంది? ఓకే. ఆన్సర్ వచ్చేసరికి 1971. యాక్చువల్‌గా మనకి రీసెంట్‌గా మనకి 2011 జనాభా లెక్కల సెన్సస్ కూడా ఉన్నప్పటికీ కూడా మనకి సో, 1971 లెక్కల ప్రకారం మాత్రమే సో, ఈ ఎమ్మెల్యే ఓటు వాల్యూ ఇవి కాలిక్యులేట్ చేసేటప్పుడు ఫార్ములాలో ఈ జనాభా లెక్కల ప్రకారం మాత్రమే కాలిక్యులేట్ చేయడం అయితే జరుగుతుంది. హూ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు గెట్ ఎలక్టెడ్ ఎనానమస్లీ. ఏకగ్రీవంగా ఎన్నికైన భారత తొలి రాష్ట్రపతి ఎవరు? ఓకే. సో, ఎవరు అంటే నీలం సంజీవ రెడ్డి. నెక్స్ట్ ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బోర్న్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఓకే. స్వతంత్రం వచ్చిన తర్వాత జన్మించిన ఏకైక భారత రాష్ట్రపతి ఎవరు?
ఓకే. ఆన్సర్ ద్రౌపది ముర్ము. ఓకే. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి పుట్టిన ఏకైక రాష్ట్రపతి ఎవరు అంటే శ్రీ ద్రౌపది ముర్ము గారు. యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారతదేశపు అతిపిన్న వయస్కులైన రాష్ట్రపతి ఎవరు? సో ఆన్సర్ వచ్చేసరికి ద్రౌపది ముర్ము. ఎందుకంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈమె పుట్టడం అయితే జరిగింది. సో కొన్ని చోట్ల మనకి యంగెస్ట్ ప్రెసిడెంట్ దగ్గర నీలం సంజీవ్ రెడ్డి అయితే మనకి ఇవ్వడం జరిగింది 63 ఇయర్స్ అని చెప్పి. బట్ రాంగ్ మనకి. సో మంత్స్ డిఫరెన్స్ మాత్రమే అయితే ఉంది. ఇద్దరు కూడా 64 ఇయర్సే. బట్ మంత్ డిఫరెన్స్లో ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక రాష్ట్రపతి పదవి ప్రమాణ స్వీకారం చేసే నాటికి మనకి ఇద్దరు వయసును క్యాలిక్యులేట్ చేసుకుంటే యంగెస్ట్ పర్సన్గా మనకి ద్రౌపది ముర్ము గారు అయితే నిలుస్తారు. సో మీకు ఇన్ కేస్ ఆప్షన్లో ద్రౌపది ముర్ము ఆప్షన్ లేకపోతే కనుక నీలం సంజీవ్ రెడ్డి అయితే మనకు ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే. సో చాలా మైనర్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. కొన్ని పుస్తకాల్లో 63 అని ఇచ్చారు నీలం సంజీవ్ రెడ్డి గారిది. బట్ అదైతే రాంగ్ అనేది ఉంది. సో ఒకసారి చెక్ చేసుకోండి. భారతదేశపు అతి పిన్న వయస్కుడైన రాష్ట్రపతి యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే ద్రౌపది ముర్ము. ఇన్ కేస్ లేకపోతే నీలం సంజీవ్ రెడ్డి అయితే ఆన్సర్ అవుతుంది ఆప్షన్లో ద్రౌపది ముర్ము లేనప్పుడు. Which candidate name has been nominated by BJP lead NDA for presidential election 2022? 2022 రాష్ట్రపతి ఎన్నికల కోసం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఏ అభ్యర్థి పేరును నామినేట్ చేసింది? ఓకే. ఆన్సర్ ద్రౌపది ముర్ము. ఓకే. ద్రౌపది ముర్ము వచ్చేసరికి మనకి గవర్నమెంట్ తరపున అంటే మనకి ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఏదైతే ఉందో అంటే బీజేపీ మేజర్గా ఉంటుంది ఇందులో. సో ఈ బీజేపీ అంటే బీజేపీ భారతీయ జనతా పార్టీ తరపున ప్రభుత్వం తరపున ఏ వ్యక్తిని రాష్ట్రపతి పోటీలకు నిలిపారు అంటే ద్రౌపది ముర్ము గారిని అయితే నిలపడం జరిగింది. హూ హ్యాస్ బీన్ నామినేటెడ్ యాజ్ ద అపోజిషన్ క్యాండిడేట్ ఫర్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ 2022? 2022 రాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్ష అభ్యర్థిగా ఎవరు నామినేట్ అయ్యారు? ఓకే. ఆన్సర్ అపోజిషన్ క్యాండిడేట్గా యశ్వంత్ సిన్హా అయితే యూపీఏ తరపున కాంగ్రెస్ తరపున అయితే యశ్వంత్ సిన్హా గారిని అయితే నిలబెట్టడం జరిగింది. సో రాష్ట్రపతికి ద్రౌపది ముర్ము గారికి అపోజిషన్ క్యాండిడేట్గా ఆపోజిట్ నిలబడిన వ్యక్తి ఎవరు అని అడిగితే కనుక యశ్వంత్ సిన్హా అయితే ఆన్సర్ అవుతుంది. హూ వాజ్ ద సెకండ్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారతదేశానికి రెండవ మహిళా రాష్ట్రపతి ఎవరు? ఓకే. ఆన్సర్ ద్రౌపది ముర్ము. ఓకే. ద్రౌపది ముర్ము గారు రెండవ మహిళా రాష్ట్రపతిగా అయితే ఎన్నికవడం జరిగింది. సో మీ క్వశ్చన్ ఎలా కూడా అడగచ్చు, ద్రౌపది ముర్ము గారు భారతదేశానికి ఎన్నవ మహిళా రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు అని అడిగితే కనుక రెండవ మహిళా రాష్ట్రపతిగా అయితే ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? సరే ద్రౌపది ముర్ము గారు రెండవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు అని చెప్పుకున్నాం. సరే రెండుగా ఎన్నికయ్యారంటే ఫస్ట్ ఎవరు? భారతదేశానికి మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు? ఆన్సర్ వచ్చేసరికి ప్రతిభా దేవి సింగ్ పాటేల్ లేదా ప్రతిభా పాటేల్. నెక్స్ట్ హూ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ జార్ఖండ్? జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి మొట్టమొదటి మహిళా గవర్నర్ ఎవరు? ఆన్సర్ ద్రౌపది ముర్ము. సో ఈ క్వశ్చన్ ఇప్పుడు ఎందుకు చెప్పుకున్నాం అంటే ద్రౌపది ముర్ము గారు జార్ఖండ్ రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా గవర్నర్గా అయితే పనిచేశారు. సో రీసెంట్గా జరిగిన ఏపీపీఎస్సీ ఈఓ ఎగ్జామ్లో క్వశ్చన్ ఏమడిగారు అంటే ద్రౌపది ముర్ము గారు ఏ రాష్ట్రానికి మాజీ గవర్నర్గా పనిచేశారని అడిగారు. సో ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి పదవి కన్నా ముందు జార్ఖండ్ రాష్ట్రానికి అయితే గవర్నర్గా పనిచేయడం అయితే జరిగింది. ఫస్ట్ ట్రైబల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారతదేశానికి తొలి గిరిజన రాష్ట్రపతిగా ఎన్నికైన వారు ఎవరు? ఆన్సర్ ద్రౌపది ముర్ము. ఓకే. ద్రౌపది ముర్ము గారు ఫస్ట్ ట్రైబల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే. తొలి ఆదివాసీ మహిళా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. అలాగే రెండవ మహిళా రాష్ట్రపతి, అలాగే తొలి ఆదివాసీ మహిళ. ఓకే. తొలి గిరిజన రాష్ట్రపతి, ఫస్ట్ ట్రైబల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ద్రౌపది ముర్ము బిలాంగ్స్ టు విచ్ స్టేట్? ద్రౌపది ముర్ము గారు ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ ఒడిస్సా స్టేట్. సుప్రీం కమాండర్ ఆఫ్ చీఫ్. ఓకే. త్రివిధ దళాధిపతి సుప్రీం కమాండర్ ఆఫ్ చీఫ్ అని చెప్పి ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ప్రెసిడెంట్. సో రాష్ట్రపతిని సుప్రీం కమాండర్ ఆఫ్ చీఫ్ అంటే త్రివిధ దళాధిపతి. సో త్రివిధ దళాలు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఈ మూడింటిని త్రివిధ దళాలు అని పిలుస్తారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటారు ఇంగ్లీష్లో. వాటి మూడింటికి కూడా అధిపతిగా సుప్రీం కమాండర్ ఆఫ్ చీఫ్గా రాష్ట్రపతి వ్యవహరించడం వల్ల రాష్ట్రపతిని సుప్రీం కమాండర్ ఆఫ్ చీఫ్ అలాగే త్రివిధ దళాధిపతి అని అయితే పిలుస్తారు. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా భారతదేశపు మొట్టమొదటి పౌరుడు ఎవరు? ఓకే. ఆన్సర్ ప్రెసిడెంట్. ఓకే. రాష్ట్రపతిని ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా భారతదేశపు ప్రథమ పౌరుడు అని పిలుస్తారు. బట్ ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు ఫీమేల్ పర్సన్ కాబట్టి భారతదేశపు మొట్టమొదటి పౌరురాలు. ఓకే. ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియా.
ద సెక్యూరిటీ డిపాజిట్ ఫర్ ద ప్రెసిడెంట్ ఎలక్షన్ ఈజ్. రాష్ట్రపతి ఎన్నికల్లో నిలబడాలంటే మనకి సెక్యూరిటీ డిపాజిట్ ఎంత అమౌంట్ని మనం పే చేయాల్సి ఉంటుంది? ఆన్సర్ 15,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ అయితే పే చేయాలి. అలాగే ఒక 50 మంది మనకి ప్రపోజ్ చేసే వాళ్ళు ఉంటే 50 మంది బలపరిచే వాళ్ళు కూడా మనకైతే ఉండాల్సి అయితే ఉంటుంది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము రిలేటెడ్ టు విచ్ ట్రైబ్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఏ తెగకు చెందిన వారు? ఆన్సర్ సాంతాల్ ట్రైబ్. ఓకే, సాంతాల్ తెగకు సంబంధించిన వారు. సో సాంతాల్ ట్రైబ్ అనేది చాలా రాష్ట్రాల్లో కూడా ఉంటుంది. సో అలాగే ఒడిస్సాలో కూడా ఉంటుంది. నీలకంఠ అవార్డ్ గివెన్ టు ప్రెసిడెంట్ ముర్ము బై విచ్ స్టేట్ గవర్నమెంట్. సో నీలకంఠ అవార్డును రాష్ట్రపతి ముర్ము గారికి, ద్రౌపది ముర్ము గారికి ఏ రాష్ట్ర ప్రభుత్వం అందించింది? ఓకే, సో 2007 సంవత్సరంలో మనకి ఒడిస్సా రాష్ట్రం మనకి బెస్ట్ ఎమ్మెల్యేగా మనకి ద్రౌపది ముర్ము గారికి నీలకంఠ అవార్డుని అయితే ప్రదానం చేయడం అయితే జరిగింది. టర్మ్ ఆఫ్ ప్రెసిడెంట్ రిలేటెడ్ టు ఆర్టికల్. ఓకే, రాష్ట్రపతి పదవీ కాలానికి సంబంధించిన ఆర్టికల్ ఏది? ఓకే, ఆన్సర్ వచ్చేసరికి ఆర్టికల్ 56. ఆర్టికల్ 56 అనేది రాష్ట్రపతి పదవీ కాలానికి సంబంధించినది. సో ఆర్టికల్కి సంబంధించి డీటెయిల్గా ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, అందుకే ఇప్పుడు మళ్ళీ వాటిని గురించి డీటెయిల్గా చెప్పట్లేదు. క్వాలిఫికేషన్ ఫర్ ఎలక్షన్ యాజ్ ప్రెసిడెంట్. సో రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి గల అర్హతలు ఏమిటి? ఓకే, ఆన్సర్ వచ్చేసరికి ఇది ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే మనకి క్వాలిఫికేషన్కి సంబంధించి ఆర్టికల్ 58. ఓకే, ఆర్టికల్ 58 అనేది అయితే చెప్తుంది. ఆల్రెడీ ఇందాక కూడా చూసాం కదా. ప్రొసీజర్ ఫర్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. రాష్ట్రపతి అభిశంసన ప్రక్రియ అంటే మహాభియోగ తీర్మానం అని కూడా అంటారు. దీనికి సంబంధించిన ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఆర్టికల్ 61. ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారతదేశ తొలి ముస్లిం రాష్ట్రపతిగా ఎవరు పనిచేశారు? లేదా మనకి తొలి ముస్లిం రాష్ట్రపతి ఎవరు? ఆన్సర్ జాకీర్ హుసేన్. ఫస్ట్ దళిత్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారతదేశ తొలి దళిత రాష్ట్రపతి ఎవరు? ఆన్సర్ కేఆర్ నారాయణ్. ఫస్ట్ సిక్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి మొట్టమొదటి సిక్ రాష్ట్రపతి ఎవరు? ఆన్సర్ గియానీ జైల్ సింగ్. విచ్ ఇండియన్ ప్రెసిడెంట్ డైడ్ ఇన్ ఆఫీస్. ఓకే, ఏ భారత రాష్ట్రపతి మనకి పదవిలో ఉండగా మరణించారు? ఓకే, సో ఆ విధంగా పదవిలో ఉన్నప్పుడు మరణించిన రాష్ట్రపతులు ఇద్దరు ఉన్నారు. ఒకళ్ళు జాకీర్ హుసేన్, అలాగే మనకి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. ఓకే, జాకీర్ హుసేన్ మరియు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఇద్దరు కూడా పదవిలో ఉండగా అయితే మనకి మరణించడం అయితే జరిగింది. ఫస్ట్ తెలుగు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, భారతదేశపు తొలి తెలుగు రాష్ట్రపతి ఎవరు అంటే రాష్ట్రపతిగా పనిచేసిన వాళ్ళు తొలి తెలుగు వ్యక్తి. ఫస్ట్ టైం ఒక తెలుగు పర్సన్ రాష్ట్రపతిగా ఎన్నికైంది ఎవరు? ఆన్సర్ నీలం సంజీవ రెడ్డి. ఓకే, నీలం సంజీవ రెడ్డి. ఓకే, సో ఇది మనకి రాష్ట్రపతికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఎంసీక్యూస్ అనేవి. సో మనకి ఆల్రెడీ ఏదైతే నేను ప్రెసిడెంట్కి సంబంధించి 2 వీడియోస్, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఒక వీడియో, 3 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఆ 3 మాత్రం మీరు మిస్ అవ్వకుండా అయితే చూడండి. లింక్స్ డిస్క్రిప్షన్లోని పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర మీరు క్లిక్ చేసి అయితే చూడొచ్చు. అలాగే వీడియోని ఇస్తే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే టుడే మనకి సోషల్ మీడియా లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ లింక్స్ వర్క్ అవ్వకపోతే కనుక డైరెక్ట్గా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.